గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పోర్టో. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక చిన్న దేశం గురించి మాట్లాడుకుందాము. ఈ దేశం పేరు లిథువేనియా అన్నమాట. ఇది యూరోప్లో ఒక చిన్న దేశము. ఇక్కడ చాలామంది ఫారినర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు కంట్రీలోకి వచ్చి జాబ్స్ ఫిల్ చేయమని. సో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఇష్టమైతే మీరు అప్లై చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లిథువేనియా అన్నది యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. యూరప్ ఖండంలో ఒక చిన్న దేశము. ఇది పోలాండ్, బెలరూస్, లాట్వియాకి మధ్యలో ఉంటుందన్నమాట. చిన్న దేశం ఇది. పాపులేషన్ కూడా తక్కువే. పాపులేషన్ చూసుకుంటే మనం 2.8 మిలియన్. 2.8 మిలియన్ అంటే రఫ్లీ ఒక 30 lakhs అనుకుందాం మనం. 30 lakhs అలా ఉంటుందన్నమాట పాపులేషన్. ఇంకా లాంగ్వేజ్ విషయానికి వస్తే లాంగ్వేజెస్ ఇక్కడ లిథువేనియన్ లాంగ్వేజ్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్. కాకపోతే ఇక్కడ 30% ఓల్డర్ జనరేషన్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్లస్ 80% యంగర్ జనరేషన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అంటే కొత్త జనరేషన్ మనకి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కరెన్సీ విషయానికి వస్తే కరెన్సీ ఏమో యూరో. ఇంకా మనం అనుకోవచ్చు, ఓకే బాగానే ఉంది, చిన్న కంట్రీ యూరోప్లో అని అనుకోవచ్చు. మరి ఎందుకు లిథువేనియా అంటే, లిథువేనియాలో రీసెంట్గా ఏమైందంటే, రీసెంట్గా వాళ్ళు ఫారినర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. మ్యాన్ పవర్ తక్కువయ్యి వాళ్ళకున్న వేకెన్సీస్ ఫిల్ చేయలేక ఫారినర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు వచ్చి జాబ్స్ ఫిల్ చేయమని. చాలా కంట్రీస్ చేస్తున్నాయి అలా, అందులో ఇదొక కంట్రీ అనమాట. సో మనం ఈ కంట్రీ మీద ఫోకస్ చేసి మనం ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సో అడ్వాంటేజెస్ చూసుకుంటే, మనకి వీసా కానీ వస్తే మనం ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళొచ్చు అనమాట. మన వైఫ్ని, అదే స్పౌస్ని, ప్లస్ చిల్డ్రన్ కూడా తీసుకెళ్ళొచ్చు. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ప్లస్ ఇది ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్యామిలీ మొత్తానికి. ఇంకా లిథువేనియా షెంగన్లో జోన్ కనుక మనకి 29 కంట్రీస్కి యాక్సెస్ ఉంటుంది. మనకి వీసా రాగానే 29 కంట్రీస్ తిరగవచ్చు, ఇంక్లూడింగ్ న్యూ కంట్రీస్ రొమేనియా అండ్ బల్గేరియా. సో మళ్ళీ ఆఫ్టర్ 5 years మనం ఇక్కడే ఉండి వర్క్ చేసుకుని పిఆర్ సంపాదించుకున్నామంటే ఇంకా మనం 29 కంట్రీస్లో ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. దానికి ఏం పర్మిట్లు అవసరం లేదనమాట. సో అది యూరోప్లో ఉండడం వల్ల అదొక మంచి అడ్వాంటేజ్. ఇంకా శాలరీస్ విషయానికి వస్తే యావరేజ్ శాలరీ 2000 euros ఆన్ అన్ యావరేజ్, ఆడ్ జాబ్స్ అలా చేసుకుంటే. అదే కొంచెం స్కిల్డ్ వర్క్ ఐటీలో కానీ ఇంజనీరింగ్లో కానీ అట్లా జాబ్ చేసుకుంటే 3500 ప్లస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇంకా ఎంతవరకన్నా వెళ్ళొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ ప్రొఫైల్ని బట్టి ఎంతవరకన్నా వెళ్ళొచ్చు అనమాట. స్వచ్ఛంద దాతల సాయంతో, వారి అందిస్తున్న సహకారంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారి చెంతకే వెళ్ళి ప్రతిరోజు ఒక పూట భోజనం అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నది. నిస్సహాయుల ఆకలి తీర్చే కార్యానికి బియ్యం, కందిబ్యాళ్ళు, ఆయిల్, నిత్యావసర సరుకులు ఇలా మీకు తోచిన సాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాగలరని సంజీవిని అన్నదాన సేవా బృందం విజ్ఞప్తి చేస్తున్నది. సంజీవిని బృందం, ఆదిమూర్తి నగర్, అనంతపురం, 9440476651. థ్యాంక్ యూ. జాబ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇక్కడ వర్క్ ఇన్ లిథువేనియాలో సైట్లో. ఇది సైట్ అనమాట. వర్క్ ఇన్ లిథువేనియా అన్నది సైట్. దీంట్లో 93 జాబ్స్ ఉన్నాయి. 93 జాబ్స్ మోస్ట్లీ ఫారినర్స్కి ఉన్నాయన్నమాట. ఎందుకు మోస్ట్లీ ఫారినర్స్ అంటున్నానంటే, ఇక్కడ మనం ఫస్ట్ సైట్కి వచ్చి ఫుల్ టైం సెలెక్ట్ చేసుకుందాము, ప్లస్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటామో కనిపించిన జాబ్స్ అన్నీ మనకి ఫారినర్స్కి అనమాట. సో ఈ సైట్లో వీళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చూపెడతాను ఫర్దర్గా అసలు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, వీసాలు ఎలా చేసుకోవాలి, మొత్తం చాలా బ్యూటిఫుల్గా స్టెప్ బై స్టెప్ చాలా చాలా బాగా ఇచ్చారు. చూపెడతాను. సో మనం జాబ్స్ వైపు చూసుకుంటే 88 జాబ్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ అనమాట. ఇంగ్లీష్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. సో ఇవి జాబ్స్. ఇక్కడ మీరు శాలరీస్ కూడా చూసుకోవచ్చు, యావరేజ్ శాలరీస్.
ఈ జాబ్ ప్రొఫైల్స్ చూసుకోండి. రీజనల్ లెర్నింగ్ స్పెషలిస్ట్ అంట, పాజ్ స్పెషలిస్ట్ అంట, ఆహ్, ఇంకా బిజినెస్ అనలిస్ట్ అంట, సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరు, డాట్ నెట్ డెవలపరు, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజరు, నాస్డాక్‌లో సీనియర్ డేటా అనలిస్ట్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ సూపర్వైజరు, హెచ్ఆర్ జర్నలిస్ట్, సీనియర్ క్రిప్టో అనలిస్ట్. సో, ఐటీ వాళ్ళకి చాలా ఉన్నాయి జాబ్స్ ఇక్కడ. సో, ఐటీ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఈజీ గూడా. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చేస్తే సెలెక్ట్ అయితే చాలామంది అలాగే వస్తున్నారు. నేను అలాగే వచ్చాను. సో, నా ఎగ్జాంపులే తీసుకోవచ్చు మీరు. బిజినెస్ డెవలప్‌మెంట్ లీడ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు, క్లౌడ్ ఇంజినీర్సు, సీనియర్ డేటా సైంటిస్ట్‌లు ఇలా చూసుకోవచ్చు మీరు. చాలా జాబ్స్ ఉన్నాయి. నేను మొత్తం అన్ని జాబ్స్ చూడను. సో, మీకు ఎగ్జాంపుల్ చూడండి. పీహెచ్‌పీ డెవలపరు, సీనియర్ డేటా ఇంజినీరు. సో, ఇలా జాబ్స్ ఉన్నాయి. చాలా జాబ్స్ ఉన్నాయి. ఐటీ ఉన్నాయి. నాన్ ఐటీ గూడా ఉన్నాయి. మీరు మీరు సెర్చ్ చేసుకుంటే లోపలికెళ్ళి ఈచ్ జాబ్ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తది ఏ జాబ్ ఎలా ఉందో. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ డేటా అనలిస్ట్ జాబ్ పవర్ బిఐ చూద్దాం డీటెయిల్స్. ఓకే. సో, ఏమడుగుతున్నాడు? సీనియారిటీ లెవెల్ స్పెషలిస్ట్ మైక్రోసాఫ్ట్ బిఐ 2 ఇయర్స్ ఉండాలి. పవర్ బిఐ సీక్వెల్ అడుగుతున్నాడు 2 ఇయర్స్. ఇంగ్లీష్ బీ2 అప్పర్ ఇంటర్మీడియేట్ అంటున్నాడు. అంటే ఇంగ్లీష్ కనీసం బీ2 అంటే మామూలుగా కలగాలన్నమాట. ఆహ్, ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్ మినిమమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నాడు. మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటున్నాడు. సాలరీ 3500-5200 గ్రాస్ ఫుల్ టైము. లొకేషన్ ఏమో ఇదన్నమాట. విల్నియస్ అని ప్లేస్ లొకేషన్. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా చూసుకోండి మీరు. నేనేం చదవనిది. జాబ్ డిస్క్రిప్షన్ మీ ప్రొఫైల్ గనక మీకు సూట్ అయితే మీరు జాబ్ డిస్క్రిప్షన్ చదువుకోండి. చదువుకొని ఇక్కడ అప్లై బటన్ ఉంది గదా! కింద బాటమ్‌లో. ఈ అప్లై బటన్‌ని మీరు క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఆబ్వియస్‌లీ మీరు రిజిస్టర్ జేసుకోవాలి. డెఫినిట్‌గా ఈ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా సైట్‌కెళ్తే రిజిస్టర్ జేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మీ సీవీ ప్రొవైడ్ చేయండి. యూరోపాస్ సీవీ మర్చిపోకండి. నార్మల్ సీవీ ప్రొవైడ్ చేయకండి. యూరోపాస్ సీవీ, యూరోపాస్ కవర్ లెటర్ ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు మీ మీది డేటాబేస్‌లోకి వెళ్ళిపోద్ది. డేటాబేస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయర్ చూసి వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకే. దట్స్ ఫైన్. ఒక్కసారి అక్కడి వరకొచ్చిన తర్వాత వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఆహ్, లెట్స్ ఇమాజిన్ దట్ యూ హావ్ ఎ జాబ్ ఆఫర్ అనుకుందాం. జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత అసలు నెసెసరీ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి ఎంత చాలా బాగా ఇచ్చారో. కింద లింక్స్ ఇచ్చారు సైట్ కింద. ఇ ఇక్కడ సైట్ కింద చాలా బ్యూటిఫుల్ లింక్స్ ఇచ్చారు. ఈచ్ లింక్ చాలా క్లియర్‌గా నెసెసరీ డాక్యుమెంట్స్ గానీ, ఈయూ బ్లూ కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి? బిఫోర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమేం కావాలి అన్నది మొత్తం చాలా బాగా ఇచ్చారనమాట. ఓపెనింగ్ అండ్ బ్యాంక్ అకౌంట్ గూడా డీటెయిల్స్‌గా అసలు చాలా బాగా ఇచ్చారు. రిలొకేషన్ ఎలా జేసుకోవాలి? కమ్యూటింగ్, గెట్టింగ్ ఇన్స్యూరెన్స్ అండ్ హెల్త్ కేర్ చాలా బాగా ఇచ్చారిక్కడ. మొత్తం డీటెయిల్స్ అన్నీ చాలా బాగా ఇచ్చారు. సో, నెసెసరీ డాక్యుమెంట్స్ ఏది చూసుకోవాలి. మనం అన్నీ వెళ్ళము. ఇక్కడ అసలు పెట్స్ ఉంటే మీకు పెట్స్ గూడా ఎలా తీసుకురావాలి అని లింక్ గూడా ఇచ్చారు. అసలు చాలా గ్రేట్ అసలు ఇదైతే. ఐయామ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఈ సైట్ గురించి. సో, మనము ఇక్కడికొచ్చేద్దాం. ఈ సైట్‌లోకొచ్చేద్దాం. ఇది క్లిక్ చేస్తే నెసెసరీ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడికొస్తామనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత నాన్ ఈయూ నేషనల్. మనం నాన్ ఈయూ నేషనల్ గనుక మనం ఇది క్లిక్ చేసుకుందాం. ఇది ఈయూ వాళ్ళకి, ఇది చదువుకునే వాళ్ళకి, ఇది యుక్రేనియన్ నేషనల్స్‌కి. సో, ఇది క్లిక్ చేసుకున్నామనుకో, మనము ఇక్కడికొస్తామనమాట. హైలీ క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ద ఈయూ. సో, ఇంకా ఫ్రమ్ ఔట్‌సైడ్ ద ఈయూ అంటే మీకు డెఫినిట్‌గా తెలిసిపోతుంది గదా! దే ఆర్ ఎంకరేజింగ్ పీపుల్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ద ఈయూ లైక్ ఇండియా అండ్ పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, అదర్ ఏషియన్ కంట్రీస్. ఆబ్వియస్‌లీ ఎనీ అదర్ కంట్రీ అదర్ థాన్ ఈయూ అన్నమాట. సరేనా? సో, ఇక్కడ 2 రూట్లు జెప్తున్నారు. ఏంటంటే, ఇది ఎవరికంటే హైలీ క్వాలిఫైడ్ వాళ్ళకి. హైలీ క్వాలిఫైడ్ అంటే మోస్ట్‌లీ ఐటీలో ఉన్న వాళ్ళకి ఈ ఈ రూటు. ఈ రూట్ ఏందంటే బ్లూ కార్డ్ రూటు ఒకటి. ఇది ఎక్స్‌టర్నల్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే మీరు ఇండియాలో నుండి అప్లై చేసుకునేదనమాట ఇది ఆప్షను. ఇదేమో కంట్రీలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇది మనకు అనవసరము. సో, ఇది మాత్రం మనకు అవసరం. ఎందుకంటే మనం
ఇండియా నుండి అప్లై చేస్తున్నాం కనుక మనకి ఇది అవసరం అనమాట. చూద్దాం ఆ డీటెయిల్స్. సో ఇఫ్ యూ ఇదేమో ఫస్ట్‌దేమో హైలీ క్వాలిఫైడ్. సెకండ్‌దేమో ఇఫ్ యూ ఆర్ నాట్ హైలీ క్వాలిఫైడ్ స్పెషలిస్ట్, దానికి కూడా ఆప్షన్ ఉందనమాట. దానికేందంటే టీఆర్‌పీ అంటారు వాళ్ళు. టీఆర్‌పీ అంటే టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ అనమాట. ఆప్షన్ 1. యూ కెన్ గెట్ ఎన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ లిథువేనియా అండ్ అప్లై. సింపుల్. ఆఫర్ లెటర్ కావాలి. లేదా ఏమంటున్నారంటే మీరు కంట్రీలోకొచ్చి జాబ్ వెతుక్కోవచ్చు. జాబ్ వెతుక్కొని కూడా అప్లై చేసుకోవచ్చని సెకండ్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఏమంటున్నారంటే యూ కెన్ కమ్ టు లిథువేనియా అండ్ అప్లై ఫర్ పర్మిట్ హియర్. బట్ రిమెంబర్ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్టార్ట్ వర్కింగ్ అంటిల్ యూ హ్యావ్ రిసీవ్డ్ యువర్ రెసిడెన్స్ పర్మిట్. సో అదొక రిస్క్ అనమాట. మీరు ఆ రిస్క్ చేయగలిగితే yes, definitely you can go and you can find a job, then apply for టీఆర్‌పీ. రైట్. సో దానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. మనం ఇండియాలోనే ఉండి అప్లై ఎలా చేసుకోవాలన్న దానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ ఇచ్చారు. చూపెడతాను. ఇది మనం ఒక ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట. ఓకే. సో ఫస్ట్ మనము ఈ ఆప్షన్ చూద్దాం. హైలీ క్వాలిఫైడ్ వాళ్ళది ఆప్షన్ చూద్దాం. చూడండి ఎంత క్లియర్‌గా అసలు చాలా బ్యూటిఫుల్‌గా, చాలా సింపుల్‌గా అసలు అండర్‌స్టాండింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఇచ్చారు. అసలు కింద బాటమ్‌లో గూడా ఎవరెవరు ఈ ఫస్ట్ స్టెప్పు ఎవరిది, సెకండ్ స్టెప్పు ఎవరు సెకండ్ స్టేజ్ ఎవరు జేస్తారు, థర్డ్ స్టేజ్ ఎవరు జేస్తారు, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజ్ ఎవరు జేస్తారు, ఎవరు రెస్పాన్సిబుల్ అని చాలా బాగా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు మ్యాప్ మాత్రం. సో దేర్ ఆర్ 5 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్‌లో బ్లూ కార్డ్‌కి ఇది బ్లూ కార్డ్ ప్రాసెస్. Employee eligibility for blue card must be verified based on the salary, education and work experience thresholds. రైట్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే కొంచెం నేను పెద్దగా చేస్తాను దీన్ని. రైట్. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. మీకు హైయర్ ఎడ్యుకేషన్ అంటే మినిమం డిగ్రీ ఉండాలా, ఆర్ నో లెస్ దాన్ 5 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. హైయర్ ఎడ్యుకేషన్ అని ఉండాలి, లేదా లేదా 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఐటీ అయితే 3 years ఎక్స్పీరియన్స్ మినిమం ఉండాలి. ఇదొక పాయింట్. రైట్. నెక్స్ట్‌దేమో శాలరీ. శాలరీ 1.5 టైమ్స్ యావరేజ్ మంత్లీ శాలరీ కన్నా ఎక్కువ ఉండాలి లిథువేనియాలో. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు యావరేజ్ శాలరీ 3000 2000 అనుకోండి అక్కడ. 1000 అనుకోండి. యావరేజ్ శాలరీ 1000 అనుకోండి, మన లెక్క బాగుంటుంది. సో 1.5 టైమ్స్ అంటే మీకు ఇచ్చే శాలరీ 1500 మినిమం ఉండాలి. దాని అర్థం అదనమాట. ఓకే. మీకు వచ్చే జాబ్ ఆఫర్లో అది ఉండాలి. ఇంకోటి ఏంటంటే శాలరీ ఆఫ్ అట్లీస్ట్ 1.2 times the average monthly salary for the last calendar year in Lithuania if the position is on the list of high value added professions. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్‌లో మన జాబ్స్ ఏమన్నా ఉంటే మీరు క్లిక్ చేసి మీరు వెతకండి. దాంట్లో క్లిక్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఇంగో ఇవన్నీ లిస్ట్‌లు ఇక్కడ ఈ లిస్ట్ ఈ ప్రొఫెషన్ టైటిల్స్ అనమాట. మీరు గాని మీ లిస్ట్‌లో ఉంటే, ఎక్కడైనా ఉంటే, మీ పొజిషన్ గాని ఎక్కడైనా ఉంటే చాలా చాలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామర్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 80 ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా చూడండి మీరు. చాలా బాగా ఇచ్చాడు లిస్ట్. ఓకే. సో ఈ లిస్ట్‌లో గనక మీరు ఉంటే మీకు 1.5 శాలరీ అవసరం లేదు. 1.2 శాలరీ ఉన్నా చాలు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏందంటే, ఇక్కడ ఈ పాయింట్ ఏమన్నాడంటే 1000 ఉంటే 1500 మినిమమ్ మీకు శాలరీ ఆఫర్ చేసి ఉండాలి అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ లోకల్ శాలరీ 1000 ఉన్నా పర్లేదు. 1000 ఉంటే మీకు 1.2 అంటే 1200 ఇచ్చినా పర్లేదు. కానీ మీరు ఈ లిస్ట్‌లో ఉండాలి అంటున్నాడనమాట. దాని మీనింగ్ అది. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే. So if the employer does not have the higher education diploma, employee does not have the higher education diploma, the employer needs to contact the Ministry of Economy and Innovation to obtain a certificate confirming the suitability of the employee's qualifications. సో దీని మీనింగ్ ఏందంటే మీ దగ్గర క్వాలిఫికేషన్ గనక లేకపోతే, డిప్లొమా గాని లేకపోతే, డిగ్రీ గనక లేకపోతే, బట్ స్టిల్ గూడా మీరు వాళ్ళకి నచ్చారంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఎంప్లాయ్ చూసుకుంటాడు. ఎంప్లాయరే చూసుకుంటాడు మొత్తం. అది వాళ్ళ హెడేక్ ఇంకా. ఎందుకంటే మీరు నచ్చారు గనుక వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీని అండ్ ఇన్నోవేషన్‌ని కన్విన్స్ చేసి వాళ్ళు ఒక లెటర్ తెప్పించుకుంటారనమాట. సో మోస్ట్‌లీ యూరోప్‌లో ఏందంటే ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు.
ఎడ్యుకేషన్ అసలు చాలా తక్కువ మంది చూస్తారు. అసలు సర్టిఫికేట్‌లు ఎవరు చూడరు ఇక్కడ. మీ ఎక్స్‌పీరియన్స్ చూస్తారు. మీరు ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేసే విధానాన్ని చూస్తారు. అది అది మాత్రం చాలా కీ అనమాట. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏందంటే మీరిక్కడ క్వాలిఫై అయిపోతే ఎంప్లాయర్ సబ్మిట్స్ ఎ మీడియేషన్ లెటర్ టు ద లిథువేనియన్ మైగ్రేషన్ డిపార్ట్మెంట్. మీ తరపు నుండి లిథువేనియన్ గవర్నమెంట్‌కి అప్లై చేస్తారనమాట. ఇన్ డిపార్ట్మెంట్ వయా ఇట్స్ ఈ సర్వీస్. వాళ్ళు అది చూసుకుంటారు. మనం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ స్టెప్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. వన్స్ ఆ లెటర్ ఇష్యూ అయితే మీ మీ తర్వాత ఇంక మీరు స్టార్ట్ చేయాలి బ్లూ కార్డ్. బ్లూ కార్డ్ అప్లై చేస్తే మంచిదని చెప్తున్నానంటే, బ్లూ కార్డ్ వస్తే మీరు 18 మంత్స్ తర్వాత యూరోప్‌లో ఎక్కడికన్నా ఎళ్లి వర్క్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంకొకటేందంటే 2 ఇయర్స్‌లో మీకు పీఆర్ వచ్చే ఛాన్స్ ఉంటది. బ్లూ కార్డ్ వస్తే. 2 ఇయర్స్‌లోనే పీఆర్ వచ్చే ఛాన్స్ ఉంటది. సూపర్ గదా! 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, అదొక అడ్వాంటేజ్ అనమాట. సో, ఇది స్టేజ్ నంబర్ 3 ఉంది గదా! స్టేజ్ నంబర్ 3 ఏంటంటే, ఇది మీ ప్రాసెస్ ఇంకా మీ వీఎఫ్ఎస్ ప్రాసెస్, మీ అప్లికేషన్ ప్రాసెస్ ఇంక స్టెప్ బై స్టెప్ ఎంప్లాయీ ఎంప్లాయీ సబ్మిట్స్ ద బ్లూ కార్డ్ అప్లికేషన్ ఆన్‌లైన్ వయా Migris and uploads all the necessary documents to the system. After submitting the blue card application, the application books an appointment at the local application center on the VFS Global site. రైట్. అట్ ద అప్లికేషన్ సెంటర్ ఇదంతా మీరు చదువుకోండి. ఇంకా ఇక్కడ ఫీజు కూడా ఇచ్చాడు. అసలు ఫీజు ఎంత €120 అంట. 30-120 యూరోస్ డిపెండింగ్ ఆన్ వేర్ యూ అప్లయింగ్ ఫ్రమ్. మీ కంట్రీని బట్టి ఆ ఫీజు కూడా చేంజ్ అవుద్ది. ఓకే. ఇది అయిపోయిన తర్వాత కలెక్టింగ్ ద బ్లూ కార్డ్. బ్లూ కార్డ్ వచ్చేసిన తర్వాత ఇది ఎంప్లాయీ ఇంకా అరైవల్ లిథువేనియా. ఇంకా తర్వాత స్టేజ్ 5 డిక్లేరింగ్ ద ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ లిథువేనియా. వన్స్ కంట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఏమేం చేయాలి? మీరు డిక్లేర్ చేయాలి. అసలు మీరు కంట్రీలోకి వచ్చారని చెప్పేసి డిక్లేర్ చేయాల్సి వస్తదనమాట గవర్నమెంట్‌కి ఇక్కడ. సో, మీ నంబర్ యాడ్ అవుద్ది. సో, అవన్నీ చేసుకోవాలి. అది ఫిఫ్త్ స్టేజ్, లాస్ట్ స్టేజ్‌లో అనుకోండి. సో, ఇంత చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, ఈ డాక్యుమెంట్ ఈ వెబ్‌సైట్‌ని చూడండి. మీకు ఇష్టమైతే చదవండి బాగా చదివి. అసలు చాలా సింపుల్‌గా అసలు ఇది చూస్తే మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీ పని మీరే చేసుకోవచ్చు. అంత క్లియర్‌గా చేశారు వీళ్ళు. సో, ఇది అయిపోయింది కదా! బ్లూ కార్డ్ అయిపోయింది కదా! సో, టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్. సో, దీనికి కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ ప్రాసెస్. కాకపోతే ఇది బ్లూ కార్డ్ కాదు. ఇది టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ అనమాట. సో, దీనికి డెఫినిట్‌గా 5 ఇయర్స్ ఉండాలి. మీరు పీఆర్ అప్లై చేసుకోవాలంటే. సేమ్ ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఎట్ ద కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ లిథువేనియా. ద ఎంప్లాయ్‌మెంట్ పీరియడ్ ఇన్ లిథువేనియా ఈస్ అట్‌లీస్ట్ 6 మంత్స్. మీకు 6 మంత్స్ మినిమమ్ కాంట్రాక్ట్ ఉండాలి. మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే. అంటే మీకు ఇచ్చే జాబ్ అట్‌లీస్ట్ 6 మంత్స్ అన్నా ఉండాలనమాట. And the employee must meet at least one of the requirements. Have a proof of qualification, example certificate from the educational institution. Have at least one of your relevant work experience during the last 5 years. At least 1 year of relevant experience. 1 year minimum undalante, at least last 5 years lo. Will receive a monthly salary which is equal or higher than the average monthly salary at the company in the last calendar year. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకిచ్చే సాలరీ వాళ్ళు ఎలా ఆఫర్ చేస్తున్నారంటే లాస్ట్ క్యాలెండర్ ఇయర్ కన్నా తక్కువ ఉండకూడదు. దానికి ఈక్వల్ అనే ఉండాలి. దానికన్నా ఎక్కువనే ఉండాలి. అలా ఆఫర్ చేయాలన్నమాట. ఎందుకంటే కొంతమంది ఫేక్ కంపెనీలు పెట్టి కొంచెం చిన్న సాలరీలు ఇచ్చి జాబ్ ఆఫర్లు ఇస్తారు కదా! దానికోసం అవాయిడ్ చేయడానికి ఈ క్లాజ్ పెట్టినట్టున్నారు. ఓకే. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఆ తర్వాత ఇంకా కంపెనీ మీడియేషన్ లెటర్‌కి అప్లై చేస్తది. సేమ్ ఎగ్జాక్ట్‌లీ మనం ఇందాక చూసిన ప్రాసెసే. తర్వాత వీఎఫ్ఎస్ ప్రాసెస్ ఉంటది స్టేజ్ 3లో. అది మీరు చేసుకోవాలి. స్టేజ్ 4 కూడా మీదే. స్టేజ్ 5 కూడా మీదే. స్టేజ్ 1 అండ్ 2 ఎంప్లాయర్‌ది. 3, 4 అండ్ 5 ఇంకా మీదనమాట. ఓకే. సో, ఈ విధంగా చాలా క్లియర్‌గా లిథువేనియా కంట్రీకి అప్లై చేసుకోవచ్చు. బ్లూ కార్డ్ గాని, టెంపరరీ రెసిడెన్స్ పర్మిట్ గాని. సో, కీప్ అప్లయింగ్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. కీప్ అప్లయింగ్ అంటిల్ యూ గెట్ సంథింగ్. ఒక్కసారి రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు రాదు. నో ప్రాబ్లమ్ నాలుగోసారి డెఫినిట్‌గా వస్తది. సో, డిసప్పాయింట్ అవ్వకండి. ఇది ఫ్రీయే గనక మీరు లూజ్ అయ్యేది ఏం లేదు గనక అప్లై చేస్తా ఉండండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఓకే. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫారెన్‌కొచ్చి యూరప్‌కొచ్చి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు కీప్ అప్లయింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.